ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట సీజ్ ఫైర్. మరి ఈ సీజ్ ఫైర్ గురించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి పేరు భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు. అదేవిధంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని కూడా నేటిజన్లు ఏకిపారేస్తూ ఉన్నారు. ఎందుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారు, నరేంద్ర మోదీ గారిని ఎందుకు ఏకిపారేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి మీకు వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందిరాగాంధీ గారు ట్రెండింగ్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే యుద్ధం చేస్తూ ఉన్నామో మన శత్రు దేశం పైన, దీనికి సంబంధించి మరి కాల్పుల విరమణ ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రకటించినటువంటి క్రమంలో మరి ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనం, ఏ రకంగా అప్పట్లో దృఢంగా నిలబడగలిగారు, పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఎట్లా విజయం సాధించారు, మరి నరేంద్ర మోదీ గారు ఎందుకని ఇప్పుడు తల వంచాల్సి వచ్చింది, వెనుకడు ఎందుకు వేశారు అనే దాని చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని 1971లో ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిసెంబర్ 3వ తారీఖున 1971 డిసెంబర్ 3వ తారీఖున పాకిస్తాన్ మన గగనతలం పైన మరి దాడి చేయడంతో అధికారికంగా యుద్ధం ప్రకటించడం జరిగింది అప్పుడు. సో డిసెంబర్ 3న ప్రారంభమైనటువంటి యుద్ధం డిసెంబర్ 16న ముగిసింది. అంటే సుమారుగా 13 రోజుల పాటు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మరి భారతదేశం గెలిచింది, పాకిస్తాన్ తల వంచాల్సి వచ్చింది. సో ఆ క్రమంలోనే బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం ఆవిర్భవించింది. ఈ విజయానికి కారణం ఏంటంటే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, దృఢ సంకల్పంతో, దృఢంగా ఆత్మవిశ్వాసంతో గట్టిగా నిలబడి అంతర్జాతీయ ఒత్తిళ్ళకి వేటి కూడా లొంగకుండగా నిలబడింది కాబట్టి ఆ విజయం సాధ్యమైంది. సో మరి అదే కాకుండా ఆ సమయంలో ఏదైతే ఆకాశం పైన మరి యుద్ధ విమానాలు చక్కర్లు కొడతా ఉంటే రామ్లీల మైదానంలో ఆమె ప్రసంగం చేసినటువంటి వాటికి సంబంధించి కూడా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కొంతమంది నేటిజన్లు కానీ ఆ అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ధైర్య సాహసాలకు సంబంధించి మరి పాకిస్తాన్ పైన మరి వెనకడుగు వెయ్యకుండగా ధైర్యంగా నిలబడి విజయం సాధించడానికి సంబంధించి ఆ అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క బలహీనతలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏ రకంగా నరేంద్ర మోదీ ధైర్యవంతుడు అవుతాడు, ఏ రకంగా నరేంద్ర మోదీ విశ్వ గురువు అవుతాడు, ఏ రకంగా నరేంద్ర మోదీ 1000 మంది ఇందిరాగాంధీలతో సమానం అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే, ఇప్పుడు పహల్గామా అటాక్ గురించి మీకు తెలుసు, దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితులు తెలుసు, సీజ్ ఫైర్ వరకు అందరికీ అన్ని విషయాలు తెలుసు. మరి ఈ సీజ్ ఫైర్ నిర్ణయం తీసుకోవడానికి మరి ఇక్కడ నిర్ణయం తీసుకోవడంలోనే నరేంద్ర మోదీ యొక్క బలహీనత బయటపడుతూ ఉందని చెప్పి, ఎందుకంటే ఇక్కడ కాశ్మీర్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, మనకు కాశ్మీర్ చాలా సున్నితమైనటువంటి అంశంగా మనం చూస్తాం. అలాంటి కాశ్మీర్కి సంబంధించి 3వ వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వాన్ని ఏ రకంగా నరేంద్ర మోదీ ఒప్పుకుంటారు? ఇక్కడ ఈ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్, ఇండియా అంతే, ఇక్కడ 3వ వ్యక్తి ప్రమేయం అనేది ఉండకూడదు. సో అలాంటి పరిస్థితుల్లో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని చెప్పి, ఇంకా ఎవరో చెప్పారని చెప్పి ఈ కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? దీని వెనక ఏముంది అంటే, అమెరికాకు గులాముగా మారిపోయాడని నరేంద్ర మోదీ అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో అప్పటి ఇందిరాగాంధీ ధైర్య సాహసాలు అంటే అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా భయపడకుండా ధైర్యంగా ఆమె నిలబడినటువంటి అంశాలకు సంబంధించి, సో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి వెనకడుగు వేస్తున్నటువంటి వీటికి సంబంధించి మరి పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇంకో కారణం కనుక మనం చూస్తే, ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘన కూడా చేశారు వీళ్ళు. మన సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి పాకిస్తాన్. దాన్ని కట్టుబడకుండా ఉండగా శ్రీనగరు, జమ్మూ కాశ్మీరు, రాజస్థాన్ల పైన కూడా డ్రోన్లను ప్రయోగించారు. షెల్లింగ్ జరిగినప్పటికీ కూడా మరి మోదీ గారి స్పందన అనేది లేదు. ఇక్కడే మోదీ గారి యొక్క బలహీనత బయటపడిందని చెప్పి కూడా కామెంట్ వినిపిస్తూ ఉన్నాయి. 1971లో ఇందిరాగాంధీకి ఉన్నంత ధైర్యం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అయినా కూడా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. కానీ మోదీకి ఆ ధైర్యం లేదే, విశ్వ గురువు అంటారే, 1000 మందితో సమానం అంటారే. మరి ఏ రకంగా బీజేపీ పార్టీ నాయకులు ఈ రకంగా మాట్లాడతారనేటువంటి కామెంట్స్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇటు నేటిజన్ల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇంకొక కారణం ఏంటంటే, ఇక్కడ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు దేశ భద్రత కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఈ ప్రధాని నరేంద్ర మోదీ గారు మతపరమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది.
సో ఇక్కడ దేశ భద్రత అనేది ఎక్కడ కాపాడబడతా ఉంది. ఇట్లా అనేక రకాల కారణాలు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి యొక్క ధైర్య సాహసాలు, పాకిస్తాన్పై యుద్ధం చేసి గెలిచినటువంటి తీరు, వాళ్ళు తల వంచినటువంటి తీరు, మరి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు లింక్ పెడుతూ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ గారు ట్రైనింగ్లో కొనసాగుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారిని నేటిజన్లు ఏకిపరేస్తూ ఉన్నారు. ఎందుకంటే 1971లో జరిగినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క సైనిక శక్తిని, రాజకీయ శక్తిని చాటి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ రకమైనటువంటి శక్తిని చాటేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి నరేంద్ర మోదీ గారు బలహీనపడ్డారనేటువంటి చర్చ ఉంది. అయితే ఇక్కడ మరి కొంతమంది ఏమని అభిప్రాయపడతా ఉన్నారంటే, ఇది పహల్గామా దాడికి సంబంధించి 26 మందిని పొట్టన పెట్టుకొని వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అని ఎవడైతే ఉగ్రవాది కామెంట్ చేశాడో అలాంటి ఉగ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పే విధంగా 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100 మందిని నామరూపాలు లేకుండా చేశాము. ఇక్కడ ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారి యొక్క ధైర్యం ఏంటనేది ఇక్కడ తెలుస్తూ ఉంది కదా అని చెప్పి మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఈ సీజ్ ఫైర్ అనేటి దానికి సంబంధించి చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో దేశం శాంతియుతంగా ఉండడం కోసం నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఏమో దేశ భద్రత కోసం దేశాన్ని కాపాడేటువంటి ఏకైక ప్రధాని అప్పట్లో ఇందిరాగాంధీ గారే. సో ఆమె ధైర్య సాహసాల ముందు ఎవరు కూడా పనిచేయరనేటువంటి కామెంట్స్ ఎక్కువగా రావడంతోనే ఆమె ట్రెండింగ్లో ఉన్నారు. నరేంద్ర మోదీ గారిని నేటిజన్లు తిడుతూ ఉన్నారు.